చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదల కానున్నారు. నకిలీ ఇళ్ల స్థల పట్టాల కేసులో కూడా ఆయనకు నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలవుతున్నారు. వంశీ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు జైలు వద్దకు చేరుకుంటున్నారు. వంశీ పైన ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ దక్కడంతో ఇక విడుదలకు మార్గం సుగమం అయింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదల కానున్నారు. నకిలీ ఇళ్ల స్థలాల పట్టాల కేసులో ఆయనకు నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే జైలు నుంచి విడుదలవుతున్నారు. వంశీ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు జైలు వద్దకు చేరుకుంటున్నారు. వంశీ పైన ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ దక్కడంతో ఇక విడుదలకు మార్గం సుగమం అయింది. రైట్, మరి కాసేపట్లో వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలవుతున్న నేపథ్యంలో కూడా అభిమానులు అలాగే స్నేహితులు బంధువులు కూడా అక్కడికి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది భారీ ఎత్తున. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి ఏదైతే ప్రధానంగా ఆయనకు ఎదురవుతున్నటువంటి కేసుల అంశాలు ఏవైతే ఈ కేసుల అంశాలకి సంబంధించి అన్ని కేసుల్లో కూడా ప్రధానంగా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నిన్న నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు, ఎందుకంటే హెల్త్ కారణాల రీత్యా కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఏదైతే వంశీ తరఫున ఉన్నటువంటి న్యాయమూర్తి ముందు ఉంచినటువంటి నేపథ్యంలో కొన్ని రోజుల కిందటే వల్లభనేని వంశీ అదేవిధంగా న్యాయమూర్తి అక్కడ ఏదైతే ఆరోగ్య పరిస్థితులు బాగున్నటువంటి నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వంశీని ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైనటువంటి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వారం రోజుల పాటు నుండి చికిత్స తీసుకుని అనంతరం అక్కడి నుంచి ఆయనను మళ్ళీ జైలుకు తరలించినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే బెయిల్ రావడంతో ఈ రోజు సాయంత్రం 3 గంటల తర్వాత దాదాపుగా ఆయన విడుదల చేసినటువంటి పరిస్థితులు కనపడతాను. ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయనకు సంబంధించి ఉన్నటువంటి అన్ని రకాలుగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు తరలి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రోజు జైలుకి తరలి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా పెద్ద ఎత్తున కనపడుతుందని చెప్పి జీవిత. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.